నమస్కారం. ఇండియాలో చాలామంది యువత కలలు కనే కెరియర్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగమే. ఎందుకంటే అందులో దొరికే ఆ స్థిరత్వం, ఆ గౌరవం వేరు. మరి అంత మంచి భవిష్యత్తుకు దారి ఎలా వేసుకోవాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ మాట చూడండి. గ్రాడ్యుయేషన్ అయిపోయాక మన ముందు బోలెడన్ని దారులుంటాయి కదా. కాని అన్నింట్లోనూ స్థిరత్వం, భద్రత, గౌరవం ఈ మూడూ ఒకే చోట దొరుకుతాయా అంటే చెప్పలేం. కాని బ్యాంకింగ్ రంగం మాత్రము ఈ మూడింటికి గ్యారంటీ ఇస్తోంది. అందుకే దానికి అంత క్రేజ్. మరి ఇంత మంచి కెరియర్లోకి అడుగుపెట్టాలంటే ఆ దారి ఎలా ఉంటుంది? ఆ రోడ్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సెక్షన్ బ్యాంకింగ్ కెరీర్ వల్ల అసలు ఏం వస్తుంది? ఈ ఉద్యోగం ఎందుకు అంత స్పెషల్? ప్రభుత్వ రంగ బ్యాంకింగ్లో ఎందుకు చేరాలి? ఇక్కడొక విషయం గమనించాలి. ఇది జస్ట్ ఒక జాబ్ కాదు, ఇదొక కెరీర్ నిచ్చెన లాంటిది. ఒకసారి క్లర్క్గా గానీ ప్రొబేషనరీ ఆఫీసర్గా గానీ జాయిన్ అయితే చాలు, అక్కడ నుంచి ప్రమోషన్లతో ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం, చివరికి జనరల్ మేనేజర్ అంటే జీఎం లెవెల్ వరకు వెళ్లేందుకు ఒక క్లియర్ పాత్ ఉంటుంది. ఇక అందరూ ఎదురుచూసే విషయం జీతం. కెరియర్ స్టార్టింగ్లోనే నెలకు 30,000 నుండి 60,000 వరకు జీతం అందుకోవచ్చు. ఆలోచించండి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఆ తర్వాత వచ్చే ప్రమోషన్లతో, అనుభవంతో జీతం ఇంకా పెరుగుతూ పోతుంది. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఒక పక్కా పునాది అనమాట. అయితే అసలు మ్యాటర్ జీతం ఒక్కటే కాదు, దాంతోపాటు వచ్చే పర్క్స్ చాలా ఉన్నాయి. 1 హై జాబ్ సెక్యూరిటీ. 2 చాలా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ వస్తాయి. అంటే సొంతింటి కల నెరవేర్చుకోవటం చాలా ఈజీ. ఇంకా ఫ్యామిలీ మొత్తానికి మెడికల్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ తర్వాత టెన్షన్ లేని జీవితం కోసం పెన్షన్ ప్లాన్స్, ఇలా లైఫ్లోని ప్రతి స్టేజ్లోనూ భరోసా ఉంటుంది. అంతేకాదు, బాగా పర్ఫామ్ చేస్తే ఫారెన్ పోస్టింగ్స్ కూడా కొట్టొచ్చు. సరే, ఇంత మంచి ఉద్యోగం సంపాదించాలంటే దారులేంటి? ఇక్కడ మనకు ప్రధానంగా 2 మార్గాలు కనిపిస్తాయి. అవే ఐబీపీఎస్ మరియు ఎస్బీఐ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఈ ఐబీపీఎస్ వర్సెస్ ఎస్బీఐ చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ సింపుల్గా చెప్తాను వినండి. ఐబీపీఎస్ అనేది ఒక మాస్టర్ కీ లాంటిది. ఈ ఒక్క పరీక్ష రాస్తే చాలా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకే పరీక్ష, చాలా అవకాశాలు. మరి ఎస్బీఐ సంగతేంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లకు వాళ్ల సొంత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎస్బీఐలో జాబ్ కావాలంటే వాళ్లు పెట్టే పరీక్ష ఖచ్చితంగా రాయాల్సిందే. ఇంకో విషయం, బ్యాంకింగ్ అంటే అందరికీ గుర్తొచ్చేవి పీఓ, క్లర్క్ పోస్టులే. కానీ ఐటీ, హెచ్ఆర్, మార్కెటింగ్ లాంటి స్పెషల్ ఫీల్డ్స్లో డిగ్రీలున్న వాళ్ల కోసం స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే ఎస్ఓ పోస్టులు కూడా ఉంటాయి. ఇది కూడా ఒక మంచి ఆప్షన్. రైట్, ఇక నెక్స్ట్ సెక్షన్. అసలు ఈ పరీక్షలు రాయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎవరెలిజిబుల్? గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి కావలసిన అర్హతలు చాలా సింపుల్. ఫస్ట్, ఏదైనా సరే ఒక డిగ్రీ ఉండాలి, అంతే. ఏజ్ లిమిట్ వచ్చేసి సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. సరే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం 3 అడ్డంకుల్ని దాటాలి. మొదటిది ప్రిలిమ్స్. ఇది జస్ట్ ఒక ఫిల్టరింగ్ టెస్ట్ లాంటిది. ఇందులో క్వాలిఫై అయితే రెండో అడ్డంకి, అదే మెయిన్స్ ఎగ్జామ్. ఇక పీఓ లాంటి ఆఫీసర్ పోస్టులకైతే మూడోది, ఫైనల్ రౌండ్, అదే ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజులు దాటితే జాబ్ మన చేతిలో ఉన్నట్టే. మరి ఈ పరీక్షల్లో ఏమడుగుతారు? సిలబస్ చూస్తే ప్రిలిమ్స్లో ముఖ్యంగా స్పీడ్ అండ్ యాక్యురసీని టెస్ట్ చేస్తారు. అందుకే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఇక మెయిన్స్కి వచ్చేసరికి కథ కొంచెం మారుతుంది. ఈ 3 సబ్జెక్టులతో పాటు జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ డెప్త్ను చెక్ చేస్తారన్నమాట. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఎప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టాలి, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, ఆ ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ విషయంలో ఒక మంచి విషయం ఏంటంటే ఇవి దాదాపు ప్రతి ఏటా ఒకే టైంలో వస్తాయి. ఒక క్యాలెండర్ లాగా ఫాలో అవుతాయి. చూడండి, ఏప్రిల్, మే నెలల్లో ఎస్బీఐ క్లర్క్, జూన్, ఆగస్ట్ మధ్యలో ఐబీపీఎస్ పీఓ, క్లర్క్, ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో ఎస్బీఐ పీఓ.
ఇలా ఒక సైకిల్ ఉంటుంది. సో ఈ టైమ్లైన్ని మైండ్లో పెట్టుకుంటే ప్రిపరేషన్ను చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఒక క్లియర్ కెరియర్ గ్రోత్, మంచి జీతంతో పాటు బోలెడన్ని బెనిఫిట్స్, పైగా ప్రతి ఏటా టైంకి వచ్చే ఎగ్జామ్స్. ఇవన్నీ చూస్తుంటే బ్యాంకింగ్ కెరియర్ అనేది ఏదో అందని కల కాదు, సరైన ప్లానింగ్తో కష్టపడితే ఖచ్చితంగా సాధించగల లక్ష్యం. అయితే ఒక్క విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీస్ కోసం పోటీ కూడా లక్షల్లో ఉంటుంది. ఇంత కాంపిటీషన్లో గెలిచే వాళ్లను మిగతా వాళ్ల నుంచి వేరు చేసేది ఏంటి? సక్సెస్కు ఆ ఒక్క ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది? ఆలోచించండి.